సో తెలంగాణ భాషకు సంబంధించి చాలా ఇష్యూస్ జరుగుతున్నాయి. 2 రాష్ట్రాల మధ్యలో భాషకు సంబంధించి అయితే గొడవ జరుగుతుంది. సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ కూడా బాగా అయిపోతున్నాయి. సో భాషకు సంబంధించి మనతో మాట్లాడడానికి తెలంగాణ ప్రముఖ కవి నందిని సిద్ధారెడ్డి ఉన్నారు. సార్, ఏంటి తెలంగాణ భాష మీద మళ్ళీ తెలంగాణ వచ్చిన 12 ఏళ్ల తర్వాత కూడా ఇంకా ట్రోలింగ్లు కానీ లేకపోతే ఇంకా దాడి జరిగినట్టు మనకు కనబడుతుంది. ఎట్లా చూస్తున్నారు? ఎప్పుడైనా కూడా వాళ్ళకి ఆధిపత్య భావజాలం ఉంటుంది కనుక భాష మీద కూడా దాడి చేస్తున్నారు. ఈ దాడి 1000 సంవత్సరాల నుంచి జరుగుతుంది, మళ్ళీ ఇంకా జరుగుతుంది. ఉద్యమం మొదట జరిగింది, రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా జరుగుతుంది. మళ్ళీ ఇవాళ ఏదో ఒక సినిమా టైటిల్ పెట్టి దాని మీద కూడా దాడి జరుగుతున్నది. అయితే ఒకటి ఏంటంటే 12 ఏళ్ళ నుంచి వాళ్ళు తెలంగాణ వచ్చింది అన్న ఒక సత్యాన్ని, రాష్ట్రం ఏర్పడ్డది అనేటువంటి ఒక సత్యాన్ని జీర్ణం చేసుకోలేక ఉక్రోషంతో మాట్లాడుతున్నటువంటి మాటలు తప్ప ఇవి సరైనటువంటి పద్ధతి కాదు. విడిపోయిన తర్వాత ఉమ్మడిగా సినిమా రంగం ఉంది. ఉమ్మడిగా సినిమా రంగం ఉన్నప్పుడు ఎవరు ఇష్టం వచ్చిన టైటిల్స్ వాళ్ళు పెట్టుకుంటారు. తెలంగాణ టైటిల్స్, తెలంగాణ జీవితం, తెలంగాణ నటులు ఉంటే అక్కడి వాళ్ళు ఒకరో ఇద్దరో ప్రొడ్యూసర్లు ఉండవచ్చు. కానీ కథను బట్టి టైటిల్ ఉంటుంది తప్ప ఆ టైటిల్లో అవసరమైతే తెలంగాణ భాష ఉంటుంది. కానీ మరి టైటిల్ పెట్టుకుంటే దాన్ని ఎగతాళి చేయటం అనేటువంటిది వాళ్ళ కుసంస్కారానికి నిదర్శనం అవుతుంది. వాళ్ళు సినిమా పట్ల కూడా అవగాహన లేనటువంటి వాళ్ళు మాట్లాడేది. కొంతమంది ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన భాషావేత్తలు కూడా మాట్లాడారు, దీని మీద వీడియోలు చేసిండ్రు. నిజానికి 4 ప్రాంతాల్లో ఉండేటటువంటి పదాలన్నీ వచ్చి చేరితేనే తెలుగు భాష అభివృద్ధి అవుతుంది. తెలుగు భాష వికసించాలంటే అన్ని మాండలికాల పదాల పలుకుబడులన్నీ కూడా దీంట్లో చేరాలి, ఇడుపుగాయుధం కూడా చేరాలి. కాబట్టి అట్లా ఉంటుంది తప్ప ఒకటే పదం పట్టుకొని దీనికి డబ్బింగ్ ఇస్తారా అది ఇదని మాట్లాడడం మాత్రం తప్పు. అది కరెక్ట్ కాదు. భాష పట్ల కానీ, సినిమా పట్ల కానీ, తెలంగాణ పట్ల కానీ అవగాహన లేని వాళ్ళు మాట్లాడేటటువంటి మాట అని నేను భావిస్తున్నాను. తప్పు. అది సరైనటువంటి పద్ధతి కాదు. వెటకారం చేయడం, ఎగతాళి చేయడం అనేది వాళ్ళ నరనరాన జీర్ణించుకున్నది ఆధిపత్య భావజాలం. ఆ వెటకారం చేసేటటువంటి పద్ధతిని ఖండిస్తుంది. సినిమాకి సంబంధించి ప్రాంతం లేదు, భాషకు సంబంధించి లేదు, మీరెందుకు అంత ఓవర్గా రియాక్ట్ అవుతున్నారని చెప్పేసి కూడా చాలామంది ఏపీ నుంచి మాట్లాడుతున్నారు. చిన్నదానికి ఇంత పెద్ద రాద్ధాంతం చేస్తున్నారు, తెలంగాణ సెంటిమెంట్ని ఇంకా రెచ్చగొడుతున్నారని చెప్పేసి కూడా కొందరు మాట్లాడుతున్నారు. నేను కూడా అదే చెప్తున్నా కదా, ఒక పదంను పట్టుకొని వాళ్ళు లాగడం కానీ మనం లాగడం కానీ కరెక్ట్ కాదు. అది నిజానికి భాషకు, ఒక పదానికి మిగతా అస్తిత్వాలకు ముడివడి ఉన్నది కనుక మాట్లాడవలసి వస్తుంది. ఎందుకంటే ఇది కేవలం సినిమా టైటిల్గానే ముందుకు రాలే. అక్కడ ఒక జనసేన అధినేత అనేటువంటి ఆయన కూడా వచ్చి నీ అయ్యజాగిరా అని మాట్లాడాడు. అట్లనే సందర్భానికి అనుకూలంగా ఎప్పటికప్పుడు తెలంగాణ సంస్కృతి మీద దాడి జరుగుతున్నది కనుక రాజకీయం ఇక్కడ వచ్చి చేసుకుంటే ఎవడొద్దన్నాడు. రాజకీయం చేసుకోవచ్చు, పార్టీ పెట్టవచ్చు, ఇవన్నీ చేయొచ్చు. నీ అయ్య జాగీరా అంటే జాగీర్లు మాట్లాడడానికి నువ్వు ఇక్కడికి వస్తే నీ జాగీర్ కాదని కూడా చెప్పడానికి తెలంగాణ మేధావులు, ఆలోచన పరులు సిద్ధంగా ఉంటారు. ఎవరి జాగీర్ కాదు ఇది ప్రజలకు సంబంధించిన భూమి, వ్యవసాయ భూమి, ప్రజల్ని కాపాడేటటువంటి చైతన్యవంతమైనటువంటి భూమి. ఈ భూమిని పట్టుకొని జాగీరా అని ఒకడు, ఇది ఇడుపుగాయుధం అంటే ఇది భాష కాదు, దానికి తెలుగు డబ్బింగ్ ఇస్తారా అని ఒకడు మాట్లాడితే అది వాళ్ళ అవగాహనకు సంబంధించినటువంటి లోపం అయితే తప్ప దీన్ని ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ వాదులు ఒప్పుకునేది కాదు. ఇది అడపాదడపా సందర్భం వచ్చినప్పుడల్లా తెలంగాణ అస్తిత్వం మీద వాళ్ళు చిన్న చూపుతో చేస్తున్నటువంటి వెటకారపు మాటలుగా దీన్ని అర్థం చేసుకుంటున్నాం. దీన్ని అనేక సందర్భాల్లో ఇంతకుముందు ఎట్లా తిప్పికొట్టినాం, ఇప్పుడు కూడా అట్లా తిప్పికొడతాం. ఇడుపుగాయుధమే అంటాం. ఇడుపుగాయుధం అనే మాట తెలుగు భాషలో ఇమిడేదాకా కొట్లాడతాం. సో మొన్న ఇదైతే మీరు అయ్యజాగిరా అని పవన్ కళ్యాణ్ మాట్లాడిన సందర్భంలోనే పవన్ కళ్యాణ్ ఒక మాట మాట్లాడారు. తెలంగాణ భాషకు సంబంధించి నా సినిమాలలో చాలా వరకు పెట్టుకున్నా, తెలంగాణ భాషను నేను ఎంకరేజ్ చేశానని కూడా కొన్ని మాటలు మాట్లాడిన పరిస్థితి. ఎట్లా చూస్తున్నారు మరి? తెలంగాణ భాషను ఆయన ఎంకరేజ్ చేసేది ఏముంది? ఆయన ఎంకరేజ్ చేయాల్సిన అవసరం చేయలేదు. ఆయన కమేడియన్కో, హాస్యానికో అక్కడో ఇక్కడో పెట్టిండు తప్ప నాకు తెలిసినంత వరకు తెలంగాణ భాషకు, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాతనే హీరోలకు, హీరోయిన్లకు వాడే భాషగా మారింది తప్ప అంతకంటే ముందు ఆయన ఎంకరేజ్ చేసడమో ఇంకోరు ఎంకరేజ్ చేసినట్టు నాకైతే తెలియదు. నాకు తెలిసినంత వరకు ఆయన కూడా ఒక ఎగతాళికి, హాస్యానికి మాత్రమే పెట్టిండని అనిపిస్తుంది. ఆయన మాట్లాడినప్పుడు కూడా ఎగతాళికి, హాస్యానికే పెట్టుకున్నాడు. అట్లాంటి దాన్ని తీవ్రంగా ఖండిస్తాం. ఆయన ఎంకరేజ్ చేసే మనిషి అయితే నీ అయ్యజాగిరా ఎట్లా అంటాడు? ఇక్కడ పాలిటిక్స్ చేయడానికి వచ్చినోడు ప్రజలతోని, ఓటర్లతోని ఎట్లా మాట్లాడాలో, ఎంత సామరస్యంగా ఉండాలో, ఎంత మంచిగా మాట్లాడాలో, ఎంత ప్రేమగా మాట్లాడాలో అంత ప్రేమగా మాట్లాడాలి. అట్లా మాట్లాడలేదు. ఆ ప్రేమగా మాట్లాడినంత కాలం తెలంగాణ ప్రజలు ఆయన్ను ప్రేమించరు. ఆయన రాజకీయాన్ని కూడా ఆస్తులకు సంబంధించి కూడా ఇష్యూ జరుగుతుంది. ఆ ఆస్తులు కొనేంత డబ్బులు మీ దగ్గర ఉన్నాయంటూ కూడా
జబర్దస్త్ సంబంధించి ఒక కమెడియన్ మాట్లాడుతున్న పరిస్థితి. అంటే ఎట్లా చూస్తున్నారు? వరుస దాడి ఎట్లా వస్తుంది తెలంగాణ అస్తిత్వం మీద గాని, భాష మీద గాని? అదే చెప్తున్నా కదా, 12 ఏండ్ల కిందట రాష్ట్రం ఏర్పడితే ఆ రాష్ట్రం ఏర్పడినటువంటి ఒక బాధ లేదా ఉక్రోషం 12 ఏండ్ల నుంచి వాళ్ళ నిండిపోయింది, లోపల దాచుకొని నిండిపోయింది. అది వీలైనప్పుడు ఎక్స్ప్రెస్ చేస్తున్నారు, బయట వ్యక్తీకరిస్తున్నారు. అందుకని ఆ రకమైనటువంటి పద్ధతి కాదు. ఆస్తులు అమ్ముకొని పోతారా, మేము కొంటామా, మీరు ఇడిచిపెట్టి పోతారా ఏంటిది అనేది చరిత్ర చెప్తుంది. మీరు ఫస్ట్ పోవాలి కదా, పోతే మేము కొనేది ఉంటే కొంటాం, లేదా ఇడిచిపెట్టిపోయేది ఉంటే ఇడిచిపెట్టిపోవాలి. అంతేగాని మీకు కొనేంత డబ్బు ఉందా, అది ఉందా అంటే డబ్బు ఉంది కావచ్చు, లేదు కావచ్చు. ఎట్లా చెప్తావు నువ్వు? అట్లా నువ్వు ఒక రాజధాని నిర్మించుకునే తెలివితేటలు లేవు, నువ్వు ఇక్కడ మాట్లాడితే ఎట్లా? ఆస్తులు కొనే డబ్బు ఉందా అంటే తప్పకుండా మా వాళ్ళు అవసరం అనుకుంటే కొంటారు, కొనుక్కుంటారు ఉంటే, లేకపోతే ఇడిచిపెట్టి పోవాల్సి వస్తుంది. నువ్వు వెళ్ళాలనుకుంటే వెళ్ళాలి. ఎట్లా పోమంటారు? మమ్మల్ని హైదరాబాద్ అభివృద్ధి గాని, లేకపోతే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో కూడా మేము మీరు ఒక్కటే రోమ్లో ఉండాలి అంటే రోమన్లుగా ఉండాలి అన్నాడు. తెలంగాణలో ఉండాలన్నా, హైదరాబాద్లో ఉండాలన్నా మీరు తెలంగాణ వాదులుగా, తెలంగాణ స్పృహతోని, తెలంగాణ అస్తిత్వంతోని ఉండాలి. అంతే తప్ప ఇక్కడుండి అక్కడ పాట పాడతా అంటే ఎవడు ఒప్పుకోడు కదా. మిమ్మల్ని పొమ్మని ఎవరు అంటలేరు. మేము వెళ్ళమని ఎవరన్నారని నేను కవిత రాశాను. వెళ్ళమని ఎవరన్నారు? మీరు ఉండండి, వ్యాపారం చేసుకోండి, అవన్నీ చేసుకోండి. కానీ ఆధిపత్యం చేస్తా అంటే మాత్రం మీకు ఇంకో ఆప్షన్ లేదు, వెళ్ళాల్సిందే అని రాశాను. ఇంకా ఆధిపత్యం లేదు. ఆధిపత్యం సంబంధించి ఇంకా నడుస్తుంది అనుకుంటుంది. కదా, తెలంగాణ వచ్చిన తర్వాత 12 ఏళ్ళ తర్వాత. వాళ్ళ మాట్లాడడం ఇదంతా కూడా ఆధిపత్యం దృష్టిలోంచే, ఆధిపత్య భావజాలంలోంచే మాట్లాడుతున్నారు. మా భాష గొప్పది అనుకుంటేనే కదా ఒక పదాన్ని పట్టుకొని ఇంతలాగుతున్నది. మీ భాష గొప్పది కాదు, అన్నీ సమానమే. తెలంగాణ మాండలికం, కోస్తా మాండలికం, రాయలసీమ, ఉత్తరాంధ్ర మాండలికం అన్నీ మాండలికాలే. కోస్తా కూడా మాండలికమే, అది ప్రామాణిక భాష కాదు. కాబట్టి అవన్నీ సమానమే అనేటువంటి భావనతో ఉన్నాం. ఇవాళ ఎవరైనా నాది ఎక్కువ, నేను ఫస్ట్, నాది మంచి భాష, సంస్కారం అని మాట్లాడితే అది ఆధిపత్య భావజాలం. దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తాం, ఖండిస్తాం. ఖచ్చితంగా దీనికి సంబంధించి వెనక పెద్ద ఎత్తున కుట్ర జరుగుతుంది. ఆ కుట్రలో భాగంగానే ఆధిపత్యం మీద ఏదైతే తెలంగాణలో మళ్ళీ 12 ఏళ్ళ తర్వాత కూడా, తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఇంకా ఆధిపత్యం వాళ్ళకు చేసుకోవడానికే వస్తున్నారు. దానికి సంబంధించి పవన్ కళ్యాణ్ కూడా మొన్న మీ అయ్యే జాగిరా అంటూ కూడా మాట్లాడడం జరిగింది. సో దాంట్లో భాగంగానే ఇప్పుడు ఆంధ్ర వాళ్ళకి సంబంధించి ట్రోలింగ్ కూడా జరుగుతుంది. సో ఎప్పుడు కూడా మేము ఆంధ్ర వాళ్ళని ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పలేదు. వాళ్ళు ఇక్కడ ఉంటే ఇక్కడ భావాలకు కానీ, ఇక్కడ అస్తిత్వానికి కానీ, ఇక్కడ దానికి సంబంధించి అనుగుణంగా ఉండాలి తప్ప ఇక్కడ ఉంటూ అక్కడ పాట పాడుతూ ఉంటే ఖచ్చితంగా కుదరదు. సో తెలంగాణకు సంబంధించి ముక్త కంఠంతో ఇదంతా ఖండించాలని చెప్పేసి చెప్తున్నారు. చిన్న ఏదైతే ఇడుపు కాగితం అని ఒక చిన్న ఇష్యూని పట్టుకొని ఇంత పెద్ద చేయడం నిజంగా బాధాకరం. 2 రాష్ట్రాలకు సంబంధించి ఎక్కడైనా భాషకు సంబంధించి ఏ భాషలోనైనా ఏ భాష వాళ్ళకు గొప్పగానే ఉంటుంది. బట్ ఒక భాషతో కించపరిచే పరంగా ఇంకొకరు మాట్లాడడం మాత్రం తగదని చెప్పేసి ఇప్పటికైనా ఈ వివాదం సమసిపోవాలని చెప్పేసి నందిని సిద్ధారెడ్డి చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ కోటితో సురేష్, RTV కోసం, హైదరాబాద్.